హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు దియాన్ వ్లాగ్స్. నేను మీ చందు దియాన్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు సాటర్డే కదా, సాటర్డే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. స్పెషల్ ఏంటి, ఏం చేయబోతున్నాను అని చెప్పి. యాక్చువల్లీ హస్బెండ్ అయితే లేరు, దియాన్ నేనే ఉన్నామన్నమాట. హస్బెండ్ క్యాంప్ అయితే వెళ్ళారు. సో ఇప్పుడు మార్నింగ్ లేచాను. యాక్చువల్లీ ఇన్ని డేస్ కూడా అసలు వీడియో షూట్ చేయడం అవ్వలేదు. సో ఆ బాబుని చూసుకోవడం ఇలా, దీనివల్ల నేనైతే ఎటువంటి బ్లాగ్స్ కూడా చేయలేదన్నమాట. ఈవెన్ తో షార్ట్స్ కూడా నేను చేయలేకపోయాను. సో కొంచెం కోల్డ్ అయితే చేసింది, క్లైమేట్ అయితే బాగా కూల్గా ఉంది కదా. ఫస్ట్ అయితే ఇప్పుడు లేచాను. లేచిన తర్వాత కొంచెం స్క్రబ్బింగ్ చేసుకుందాం ఫేస్కి అని చెప్పేసి. సో డేని ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఫేస్ వాష్తో స్టార్ట్ చేస్తున్నాను నా డేని. చూసేద్దాము, లాగ్ అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఫేస్ని ప్లెయిన్ వాటర్తో ఇలాగా తడుపుకున్నాను. తర్వాత స్క్రబ్ అప్లై చేస్తున్నాను. సో రోజు స్క్రబ్ యూజ్ చేయను, జస్ట్ వీక్లీ ట్వైస్ ఇలా స్క్రబ్ యూజ్ చేస్తాను, లేకపోతే ఫేస్ వాష్ అన్ని యూజ్ చేస్తాను అన్నమాట. సో ఈ కూలింగ్కి మనకి ఎప్పుడైనా ఫేస్ గ్లో కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ లిక్విడ్స్ తీసుకుంటే మన ఫేస్ ఆటోమేటిక్గా గ్లో అయితే వచ్చేస్తుంది. ఇంట్లో పనులతో మనకి అంత అందంగా ఉంచుకోవడం మీద ఇంట్రెస్ట్ అయితే ఉండదులేండి, పనులు చేసుకోవడం వల్ల. సో అది అలవాటు అయిపోయింది. రొటేషనల్గా పనులు, పిల్లడిని చూసుకోవడం, స్కూల్కి పంపించడం, వంట, ఇవన్నీ కూడా. సో ఒక 5 minutes నుండి అలాగా స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి అప్వర్డ్ డైరెక్షన్లో. లోపల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉండిపోయినా మురికి, జిడ్డు అంతా కూడా పోతుంది. సో నేను అందుకనే ఇలా స్క్రబ్బింగ్ అయితే చేస్తున్నాను. చాలా తిమ్మిరి పట్టేసినట్టు అనిపించింది అనమాట, ఎందుకంటే వాటర్ అనేది చాలా కూల్గా ఉంది. సో మొత్తం ఫేస్ అంతా జిమ్ అని అంటుంది అన్నమాట. మాకు మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వస్తే సన్ రైజ్ అయితే మాత్రం ఇంట్లో పడతాయి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఆ రేస్ కిచెన్లో పడితే. ఎందుకో ప్రశాంతంగా వంట కూడా చేసేసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. సో ఫేస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సో లేచిన తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ని అయితే స్నానం చేద్దామని చెప్పేసి ఇలా తపాలతో వాటర్ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. దియాన్ లేచేలోపు నేను స్నానం చేసి వచ్చేసి దీపం పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను అన్నమాట. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాతనే నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. లైక్ ఎందుకంటే ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోతే స్నానం చేసేయచ్చు కదా అని చెప్పేసి. సో అదన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాను ఏంటనేది చూడండి. ఇక్కడ మా బాబు కూడా ఇంకా లేవలేదన్నమాట. యాక్చువల్లీ ఈరోజు సాటర్డే కదా, 10 to 12 స్కూల్. సో నేనైతే ఈరోజు లీవ్ తీసుకుందామని అనుకుంటున్నా బాబుకి. వాళ్ళ నాన్నమ్మ ఇంటికి తీసుకొని వెళ్దామని చెప్పేసి. సో అందుకనే ఈరోజు లేపలేదన్నమాట నేను కూడా. యాక్చువల్లీ రోజు అయితే బేగా లేపేస్తాను. సో ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుంటాడు కదా అని చెప్పేసి అలా వదిలేసాను అన్నమాట. నైట్ పడుకున్నప్పుడు కూడా చాలా లేట్ అయితే అయ్యింది. సో చాలా చల్లగా ఉంది కదా, ఈ చల్లదనానికి గొంతంతా కూడా పట్టేసినట్టు అయిపోయి చాలా విపరీతంగా పెయిన్ వచ్చేసి. సో ఇంకా 2 days నిద్రలేదు దియాన్కి. నైట్ టైం లేచి ఏడ్చేవాడు. సో అందుకనే ఈరోజు ఇంకా వదిలేసా అన్నమాట. ఎప్పుడు లెగిస్తే అప్పుడు లేవని అని చెప్పి నేను కూడా ఇద్దామని చెప్పి నేను కూడా తను అలా వదిలేసా అన్నమాట. సో వాటర్ అనేది బాయిల్ అవుతుంది, అవ్వగానే నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. గైస్, అందరూ కూడా వీడియోని అయితే బాగానే చూస్తూ కామెంట్స్ అయితే ఇస్తున్నారు, బట్ లైక్స్ అయితే ఇవ్వడం మర్చిపోతున్నారేమో. బట్ లాస్ట్ వరకు వీడియోని అయితే చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అనేది రికమెండ్ అవుతుంది చాలా మందికి. సో అందుకని లైక్స్ అయితే తప్పకుండా ఇవ్వండి గైస్. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది కూడా సజెషన్ ఇస్తే నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే నాకు కూడా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు, ఎందుకంటే మీ నుండి నాకు ఎటువంటి రెస్పాండ్ రావట్లేదు. అందుకనే నాకు కూడా ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. బట్ హోప్ యూ గైస్, నేనైతే తప్పకుండా నేను వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఇదైతే మాత్రం లీవ్ చేయను. సో అందుకనే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ చాలా మంది అనుకుంటారు తినకి ఒక లైక్ ఇస్తే తిన ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎదిగేస్తుందేమో అని చెప్పి అనేసుకుంటారు. సో అలా కాకుండా మంచి హార్ట్తో మీరు ఒక లైక్ని అయితే ఇవ్వండి. అండ్ ఇందులో చాలా మంది ఉన్నారులేండి ఇలాగే, లైక్ ఇస్తే తిను ఎక్కడ రీచ్ అయిపోతుంది, తిను గోల్స్ని రీచ్ అయిపోతుందేమో, హైట్స్కి వెళ్ళిపోతుందేమో అని అనుకుంటారు.
సో అలా అనుకుంటే అది మానవత్వం అయితే కాదండి. సో అలా అనుకోకుండా మీ యొక్క మంచి హార్ట్తో ఒక లైక్ని అయితే ఇవ్వండి. వీడియో కనుక నచ్చితే మాత్రమే లైక్ ఇవ్వండి, నచ్చకపోతే లైక్ అయితే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది నేను కూడా అదే చెప్తాను. అండ్ ఇప్పుడు ఫేస్కి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను. సో ఇది రీసెంట్ టైమ్స్లో నేను ఆక్వాలాజికా రేడియన్స్ ప్లస్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. నాకైతే అంతా ఏమీ అనిపించలేదు, బికాస్ నేను ఫస్ట్ అయితే డాట్&కి వాడేదాన్ని కదా. సో నాకు అదే సెట్ అయ్యింది అనిపించింది. బట్ మనం అలా మారుస్తూ ఉంటాం కదా, ఏది బాగుంటే మార్కెట్లోకి ఏది బాగా వైరల్ అవుతే అదే కదా మనం చేయించేస్తాము. సో అందుకనే నేను ఆక్వాలాజికా తీసా, కానీ నా ఫేస్కి అయితే సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. అగైన్ నేను మళ్ళీ డాట్&కీకే వెళ్ళిపోతా. డాట్&కీ అనేది కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్ అయినా దాని యొక్క రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే మళ్ళీ నేను ఆక్వాలాజికా నుండి డాట్&కీకి నేను షిఫ్ట్ అవ్వబోతున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇది అప్లై చేశాను కదా, తర్వాత కానీ నేను ఇది సన్ స్క్రీన్ మాత్రం డాట్&కీయే వాడుతున్నాను. సో ఇది చాలా బాగుంటుంది, లిక్విడ్ బేస్లో ఉంటుంది అన్నమాట. సో జస్ట్ ఇలా మనం మిల్క్ టైప్లో అనిపిస్తుంది. సో ఫాస్ట్గా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి బ్లెండ్ అయిపోద్ది అన్నమాట. సో నేనైతే మాత్రం డాట్&కీలోకే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. యా ఇంతే, ఇంకా నేను పౌడర్ ఏమీ అప్లై చేయను. జస్ట్ ఒక స్టిక్కర్ పెట్టేసుకొని కాజల్ అప్లై చేసుకొని దేవుడికి పూజ అయితే చేసేసుకుందాం. ఇంకా నేనైతే దీపం పెట్టే ముందు అలా దేవుడి మూలలో ఉండే పూలన్నీ కూడా తీసేసి ఫ్రెష్గా ఆ రోజు మళ్ళీ పూలు పెట్టుకుంటాం కదా, అందుకనే నేనంతా కూడా దేవుడి పటాలకి దగ్గర విగ్రహాల దగ్గర ఉన్న పూలు, అలానే మనం ప్రమిదుల్లో ఒత్తులు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా నేను తీసేస్తా అన్నమాట. అదే చెప్తున్నాను నేను ఇక్కడ కూడా. సో ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఫ్రెష్ పూలు పెట్టి మళ్ళీ అలా పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఫ్రైడే సాటర్డే మాత్రం కంపల్సరీగా దీపం అయితే పెట్టుకుంటాను. సో అవ్వకపోతే ఏం చెప్పలేం, కానీ వీలైనప్పుడు మాత్రం తప్పకుండా సాటర్డే అండ్ ఫ్రైడే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా దీపం అయితే పెడతాను. శనివారం పూట పెట్టినప్పుడు గోవిందనామాలు ఈ మధ్యకాలంలో ప్రతి వారం కూడా గోవిందనామాలు చదువుతూ ఉన్నామట. శుక్రవారం పూట లలితా సహస్రనామం చదువుతున్నాను. సో పూజ చేసేటప్పుడు ఫాస్ట్గా చేసి వచ్చేదానికన్నా ఒక 15 to 20 minutes పాటు దేవుడికి మనం టైంని కేటాయిస్తే కొంచెం ఏదో మనసంతా కూడా నాకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా నేనైతే దేవుడికి పూలన్నీ అలంకరించేసుకొని చక్కగా దీపాన్ని పెట్టేశాను. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యా అన్నమాట. ఇక్కడ నేను గోవిందా చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ దియాన్, చెప్పు నోట్తో చెప్పు గుడ్ మార్నింగ్. ఏంటి సూపర్, బాగుందా మమ్మీ డ్రెస్? నీ డ్రెస్ కూడా బాగుంది సూపర్. నువ్వు సూపర్, నేను సూపర్. ఏం అవ్వలేదు. ఏమైంది గైస్? నేనైతే దీపం పెట్టేశాను. ఇంకా మధ్యాహ్న నన్ను సడన్ గా లేచి చూసినప్పటికీ అమ్మా సూపర్ అమ్మా భలేగుంది డ్రెస్ అని అంటున్నాడు అన్నమాట. సో ఎందుకు ఏంటి అంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానేమో ఇంత నీట్ గా రెడీ అయ్యాను అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేనైతే ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ అని అమ్మా సూపర్ అంటున్నాడు. ఎలా అన్నావు? అందరినీ లైక్ చేయమని చెప్పు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. గైస్ మా బాబు స్నానం చేసి వచ్చేసాడు. ఈరోజు సాటర్డే కదా, హెడ్ బాత్ చేయించాను. సో హాఫ్ ప్యాంట్స్ అయితే వేసుకోడంట, ఓన్లీ ఫుల్ ప్యాంట్స్ వేసుకుంటాను అంటున్నాడు. సో అందుకనే ఫుల్ ప్యాంట్ వేసాను మధ్యాహ్నానికి.
గైస్ మళ్ళీ నాకు తరచుగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కామెంట్స్ అయితే వస్తున్నాయి, అక్క మీ ఇన్స్టా ఐడి చెప్పండి అని చెప్పేసి. చందు దియాన్ అఫీషియల్ అండి. అలానే మన ఛానల్ని ఈ వీడియో ద్వారా కొత్తగా చూస్తున్నట్టయితే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తాయన్నమాట. సో అలానే వీడియోని అయితే మాత్రం లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది రికమెండ్ అవుతుంది చాలామందికి. ఇక్కడ ధ్యాన్ షర్ట్స్ అయితే పొట్ట అయిపోయాయి అన్నమాట, నేను అదే చెప్తున్నాను. ఇంకా మా ధ్యాన్ అయితే ఫుల్ ప్యాంట్సే వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఆ షర్ట్ నాకు చాలా ఇష్టం అన్నమాట. అది పడేయడానికి ఇష్టం లేక, ఎవరికి ఇవ్వడానికి ఇష్టం లేక అంత బేగా, అందుకని నేను అది వాడే అని చెప్పేసి నేను ఆ రోజు అలా వేసేస్తున్నా అన్నమాట. ఈరోజు స్కూల్ అయితే డుమ్మా కొట్టేశాడు, ఎందుకంటే 10 to 12 స్కూల్ టైమింగ్స్. సో అందుకని ఇంకా 2 hours కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా స్కిప్ చేయించేసాను అన్నమాట. అదేంటో ఎవ్రీ సాటర్డే కూడా ధ్యాన్కి హాలిడే వచ్చేస్తుంది, అంటే మేము తీసుకుంటున్నాం అన్నమాట. మ్యామ్ కూడా అలానే అంటూ ఉంటారు, అలానే రేపు సాటర్డే మీ వాడు రాడు కదా అని చెప్తూ అంటారన్నమాట. సో ధ్యాన్కి ఎక్కువ స్కూల్కి జాయిన్ అయిన తర్వాత ఎక్కువ లీవ్సే పెట్టేస్తున్నాడు అన్నమాట. లీవ్ పెట్టినా మనమైతే ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుంటాంలేండి, ఇంటి దగ్గర చదివిస్తాను. సో ఆ టైంని నేను ఇక్కడ కవర్ చేసేస్తానన్నమాట. ఇంకా డాన్స్ అయితే బీభత్సంగా వేసేస్తున్నాడు. నేనైతే ఇంకా బట్టలు వేసేసి ఫాస్ట్గా తనకి లోషన్ అది రాసేసి ఇంకా రెడీ చేసేస్తే ఫాస్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట ఈరోజు. ఎందుకంటే మా హస్బెండ్ లేరు అని చెప్పాను కదా ముందు క్లిప్లో. సో తన క్యాంప్ అయితే వెళ్ళారన్నమాట, ఉన్నది మా ఇద్దరమే కదా అని చెప్పి అలా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి. సో ఇది 2 years బ్యాక్ తీసిన అవుట్ఫిట్ మాట మమ్మీ ఈరోజు వేశాను. దీనికి ఈరోజు ముహూర్తం వచ్చినట్టుంది. ఎప్పుడు కనిపించేటప్పుడు వీడియోస్లో వేసిన డ్రెస్లే వేస్తూ ఉన్నా కదా, సో ఎందుకు డిఫరెంట్గా ఈరోజు ఒక వ్లాగ్ చేద్దాము, ఈ డ్రెస్ కూడా బాగుంది కదా అని స్టార్ట్ చేశాను. సో మీరందరూ చాలామంది అడుగుతున్నారు నాకు, ఎందుకు మీరు వ్లాగ్స్ అనేది రెగ్యులర్గా పెట్టట్లేదు అని చెప్పేసి. సో నాకైతే రెగ్యులర్గా పెట్టడానికి అవ్వట్లేదు అన్నమాట. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా ధ్యాన్ రెడీ అయిన తర్వాత ఏం తింటాడు బ్రేక్ఫాస్ట్ అంటే నాకు బనానా కావాలి అని అడిగాడు. సో దట్ నేను బనానా అయితే ఇచ్చాను. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ ఏదైనా చేయిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ తనకి బనానా పెట్టేసి నేను కొంచెం వర్క్స్ ఉంటే చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా నా అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చేసి నేను జగదాంబ దగ్గర ఉన్న మధుస్ బొటిక్లో అయితే తీసుకున్నానండి. సో దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా పేరప్ చేశాను. నువ్వు ఎక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఇక్కడికి? ఎవరితో? చరితో ఆడతావా? ఎలా ఆడతావు? నువ్వు నానమ్మ ఇంటికి ఎందుకు వస్తావు అసలు? కాదు, దేనికోసం వస్తావో చెప్పు. అదన్నమాట, టీవీ కోసం నానమ్మ ఇంటికి వస్తాడు దియాన్. చిచ్చి గైస్, నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఈరోజు జిగేల్ అని రెడీ అయిపోయాం కదా ఇద్దరం. సో ఏం లేదండి, నార్మల్గానే రెడీ అయ్యా. సో మనకి ఎప్పుడు పిచ్చి వస్తుందో తెలియదు కదా రెడీ అవ్వడానికి. ఏదో అలా జుమ్కాస్ పెట్టుకున్నాను. అండ్ మా చెరిగడు చూడండి, సరే దియాన్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ చేయలేదు. అత్తయ్య అయితే టిఫిన్ తాగడానికి వెళ్ళారన్నమాట దియాన్ కోసం. సో పెన్స్ దొరికేసాయా నీకు? వద్దు. అండ్ ఇప్పుడైతే జస్ట్ అలా కూర్చున్నాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, తప్పకుండా చూసి సపోర్ట్ చేసి లైక్ అయితే చేయండి. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉంది? బాగుందా? కలర్ అయితే చాలా బాగుంది కదా. మేబీ ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసిన డ్రెస్ అనుకుంటా. బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసిన డ్రెస్ ఇది 2-3 టైమ్సే వేసుకున్నాను. ఈ డ్రెస్తో ఒక వ్లాగ్ అయితే స్టార్టింగ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, బట్ అక్కడక్కడ స్టిచెస్ ఊడాయని చెప్పి నేనైతే వేసుకోవడం మానేశాను. అండ్ ఈరోజు అయితే కుట్టేసుకున్నాను అన్నమాట సూది దారంతో. అండ్ ఎలా అయినా వేసుకోవాలి కదా అని చెప్పి వేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి యోక్ పార్ట్ అంతా ఒక డిజైన్ వచ్చింది.
సో దుప్పటాకు కూడా మంచిగా బార్డర్ అయితే లేస్ ఇలా వచ్చిందన్నమాట. సో ప్యాంట్ కి కూడా ఒక లేస్ అయితే వచ్చి స్లీవ్స్ అయితే ఇక్కడ వరకు వచ్చాయి. దీనికి నేను బ్యాంగిల్స్ ఇలా పేరప్ చేశాను అన్నమాట. సో ఇక్కడ మధ్యలో కలర్ ఒక డ్రెస్ మీదకి మ్యాచింగ్ అని తీసుకొని దీనికి ఇలా వేసేసుకొని ఒక వీడియో అయితే షూట్ చేద్దాం వ్లాగ్ అని చెప్పేసి చేస్తున్నా. సో ఇది నాకు స్పెషల్ అనిపిస్తుంది. ఎందుకో ఈ వ్లాగ్ చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్స్ అయితే చేయడం మానేశాను కాబట్టి అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్ అన్నమాట. సో అందరూ కూడా చూసి లాస్ట్ వరకు సపోర్ట్ అయితే చేయండి. సో దియాన్ కోసం అత్తయ్య అయితే అట్లు తెచ్చారు కదా. సో దియాన్ బాబుకి అయితే తినిపించేస్తున్నాను. చూడండి ఎలా తింటున్నాడో. బాగుందా దియాన్? బాగుందా? చూడు, ఇటు చూసి చెప్పు. చిట్టపట్ట చిన్నపిల్లు పడుతూ ఉంటే చూడట్టు చూడు గైస్ చెప్పు. అవును, ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు. ఆడుకుంటున్నాడంట. నీకు జానీ జానీ ఎస్ పాప వచ్చు కదా, అందరికి చెప్పు ఒకసారి వింటారంట గట్టిగా. హే బాయ్, వాట్స్ యువర్ నేమ్? మీ మేడం నేమ్ ఏంటి? వాట్స్ యువర్ మేడమ్స్ నేమ్? వెరీ గుడ్. వాట్స్ యువర్ స్కూల్ నేమ్? వెరీ గుడ్. నెక్స్ట్ నీకు ఏ రైమ్స్ వచ్చు? డూ యూ నో జానీ జానీ ఎస్ పాప? దయచేసి మా నవ్వులు విని అస్సలు భయపడకండి. నెక్స్ట్ క్లిప్లో ఉంటుంది. ఈ వీడియో క్లిప్లో అయితే చాలా ఎక్కువ బీభత్సంగా నవ్వామన్నమాట. మీరందరూ భయపడతారని చెప్పేసి ఇది మ్యూట్ చేసేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నా. ఏది దా ఏ దా ఏ యాక్చువల్లీ ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తాడు కదా, దానివల్ల అత్తయ్య అయితే ఇలా భయపిస్తే వెంటనే తినేసేవాడు. ఇంకా లేట్ చేయకుండా దియాన్కి నానమ్మ గోస్ట్ అయిపోయారు అని అనగానే ఇంకా ఫాస్ట్గా తింటాడన్నమాట. సో ఇంకా నేను దియాన్కి లంచ్ పెట్టేసి ఇంకా అత్తయ్య నాకైతే స్వీట్ కార్న్ ఉడకపెట్టేసి ఇచ్చారు. ఇంకా తినేసాను. ఆ తర్వాత నేను కూడా లంచ్ ఇక్కడ అత్తయ్య నేను కలిసి తినేస్తున్నాం అన్నమాట. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పు టొమాటో, అలానే స్వీట్ ఆవకాయ ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం. ఆవకాయలో ఏ పికిల్ అయినా నేను తినేస్తాను, నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని స్వీట్ పికిల్ ఉంది, ఇంకా పికిల్ని నంచుకొని తినేసాను అన్నమాట. ఇంకా ఆ తర్వాత అత్తయ్య బయటకైతే వెళ్తున్నారు. ఇంకా అక్కడ ఉండడం ఎందుకులే ఒక్కలమే అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసా. ఈవినింగ్ ఎలాగో చూసినంది కదా అని. మా దియాన్ యాక్టింగ్ చూడండి. ఇదంతా యాక్టింగ్ దేనికి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ దియాన్కి గుర్తొచ్చేది మిల్క్ బాటిల్తో ఓఆర్ఎస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ మిల్క్ కానీ అక్కడికి వెళ్ళాక అడుగుతాడనమాట. సో మా ఇంట్లో ఉన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఎప్పుడు ఇలా అడగడు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే ఇంకా అడిగేస్తాడు. సో అక్కడ ఇంకా బాగా ప్యాంపరింగ్ అనమాట. అందుకని ఇంకా తను మిల్క్ అయితే తాగేస్తున్నాడు. ఇంకా తాగేసి ఫాస్ట్గా పడుకుంటూ పోయాడు. ఇంకా తర్వాత నేను వచ్చేసి కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఫ్రెండ్స్, నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా అత్తయ్య అయితే బయటికి వెళ్ళారనమాట. సో అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడైతే నేను కిచెన్లో మురి మిక్చర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో ఏంటో అండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఆకలి అయితే విపరీతంగా వేసేస్తుంది. అదేంటో తెలియదు. అమ్మ ఏమైనా ఉన్నాయా తినడానికి అని అడుగుతూ ఉంటా అన్నమాట. ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ అంటూ ఉంటుంది, సో తమ్ముడు ఏమీ అడగడు, నువ్వే అన్నీ అడుగుతావు, నీకోసం ఏమైనా తెచ్చి పెట్టాలి, నువ్వే అడుగుతావు కాబట్టి అని అంటూ ఉంటుంది సరదాగా. సో ఎక్కువగా తినను కానీ అడుగుతూ ఉంటానన్నమాట. సో ఈరోజు వచ్చేసి మా అమ్మ మురి మిక్చర్ తింటావా అని అడిగింది. సో తింటానంటే చేసే అమ్మ అన్నది. సో నేనే చేస్తాను, వీడియో కూడా నాకు అవుతుందమ్మా అని చెప్పాను అన్నమాట. సో యాక్చువల్లీ తమ్ముడు నేను
బిఫోర్ మ్యారేజే కాదు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇద్దరం రెగ్యులర్గా తినేది మురి మిక్చరే. అమ్మ వాళ్ళ ఇంట్లోనైనా మా ఇంట్లోనైనా ఎక్కువగా మురీలు ఉంటూ ఉంటాయి. ఆకలి వేసినప్పుడల్లా ఉల్లిపాయ టమాటో లెమన్ ఉప్పు కారం వేసేసుకొని మురి మిక్చర్ అయితే రెగ్యులర్గా తినేస్తూ ఉంటాము. మురి మిక్చర్ టేస్ట్గా రావాలి అంటే మీకు ఏదైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. అంటే ఏ ఫ్లేవర్ యాడ్ అయితే ఏ ఇంగ్రీడియంట్ యాడ్ అయితే మురి మిక్చర్ అనేది టేస్టీగా వస్తుందో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం తెలిసి మామిడి అల్లం అండి. ఎందుకంటే అది ఒక మ్యాంగో ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. మామిడి అల్లం వేయగానే టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ అసలు. సో మామిడి అల్లం అనేది నాకు అసలు తెలియదు. మా హస్బెండ్ ఒకసారి రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఈ మామిడి అల్లం 10 రూపీస్ది తీసుకో అన్నారు. ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్గా లేకపోతే టీలోకా అని అడిగాను సరదాగా. సో కాదు మురి మిక్చర్లో తింటాం కదా అప్పుడు ఇదే వేస్తారు, ఇది మనం మ్యాంగో అనేసుకుంటాం కానీ ఇది మ్యాంగో కాదు మామిడి అల్లం అని చెప్పారు. సో అప్పుడు అర్థమైంది, ఆహా ఇది అదే కదా సీజన్లో కూడా సీజన్ కాని టైంలో కూడా మ్యాంగోస్ దొరుకుతాయా అన్నట్టు అనిపించేదన్నమాట. సో దానికోసమే మా మమ్మీకి కూడా టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చాను. అమ్మ ఒకరోజు నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అది పట్టుకొని వెళ్ళానమాట మామిడి అల్లము. మా అమ్మ నోట్తో తింటూ ఉత్తి నోట్తో కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది అని అన్నది. అప్పటి నుండి మా అమ్మ నేను ఇంకా మామిడి అల్లంని కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. సో దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక బౌల్లో ఉల్లిపాయలు టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పల్లీల్ని పక్కన ఆయిల్లో ఫ్రై చేసేసా. ఎందుకంటే పల్లీలు వేస్తే మనకు తిన్నప్పుడు పలుకులు తగులుతూ ఉంటాయి కదా, నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇందులోనే నేను ఫస్ట్ ఉప్పు కారం లెమన్ని ఫస్ట్ పిండేసాను అన్నమాట చిన్నది ఉంటే. అందులో ఇప్పుడు మురీల్ని మనకి ఎన్ని కావాలో అన్ని మురీలు వేసేసి అందులో లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర, అలానే చాలామంది పచ్చిమిర్చిని కూడా గుండ చేసుకొని వేసుకుంటూ ఉంటారు స్పైసీ లవర్స్. సో నాకైతే పచ్చిమిర్చి ఇష్టం ఉండదు కాబట్టి నేను స్కిప్ చేసేసి ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకున్నాను. కొత్తిమీర అయితే లేదన్నమాట. ఇక్కడ నెక్స్ట్ లెమన్ని కూడా కట్ చేసేసుకొని స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. ఇదే విధంగా మొత్తాన్ని కలిపేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మేమైతే చెప్తున్నాం కదా ఆకలి వేసినప్పుడు ఏమైనా ఉన్నాయా కిచెన్లో అంటే ఫస్ట్ మాకు మురీలే కనిపిస్తాయి అన్నమాట ఎప్పుడైనా సరే. మళ్ళీ ఆ ఓల్డెన్ డేస్ అయితే రావు కదా. సో ఇంట్లో ఉండే సిబ్లింగ్స్ ఇద్దరు కలిసి అంటే వంటలు చేసుకునేవి కానీ లేకపోతే ఇద్దరం కలిసి ఏమైనా డిష్ చేసుకొని తిన్నాము అంటే అవి మెమొరీస్ చాలా బాగుంటాయి. మేమైతే మా తమ్ముడు నేనైతే మురి మిక్చర్నే చేసుకుంటూ ఉండేవాళ్ళం. నాకు తర్వాత పానీపూరి చేయడం వచ్చిన తర్వాత మా తమ్ముడికి పానీపూరి అయితే చాలా ఇష్టం అన్నమాట. ఆ ఉత్తి వాటర్ అయినా చేయమంటాడు. సో మీలో ఎవరైనా మీ సిబ్లింగ్స్తో మీరు కలిసి చేసుకునే ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంటే ఒక్కసారి కామెంట్లో షేర్ చేయండి. సో నేను మా తమ్ముడు కలిసి చేసుకునే వంట అంటే ఒక రెసిపీ లాగా మురి మిక్చర్నే మేము ఎక్కువగా చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. ఇంకా నేనైతే మురి మిక్చర్ తినేసినాను, చాలా బాగుంది. దియాన్ బాబు కూడా పడుకొని లెగిచిపోయాడు. ఎందుకు అని అనుకుంటున్నారా, మా అమ్మ అయితే ఇంకా టైం టు టైం అండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఫుల్ డిసిప్లైన్, అలానే ఇంకా టైం టు టైం ఏం తినాలి, టైం టు టైం పడుకోవాలి లేవాలి అన్నట్టు ఉంటుంది. నాకు అందుకే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. ఇంకా దియాన్కి పిస్తా ఇవ్వడానికని లేపుతున్నాము. ఇంకా దియాన్కి నోట్లో పెట్టుకొని అనేసాడు. ఇంకా నేను తినేసాను అనమాట, అవే చూపిస్తున్నాను మీకు. ఇంకా దియాన్ బాబు అయితే మళ్ళీ పడుకుండిపోయాడు, ఇంకా లేపుతున్నా కూడా లేవట్లేదు. గైస్ ఈ రోజుటికి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.